నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వికసిత్ భారత్ సాధన కోసం దేశ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు భారతదేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున అదేవిధంగా ఇందోర్ పార్లమెంటు ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేశ చరిత్ర చూస్తూ ఉంటే 60 సంవత్సరాల తర్వాత మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దక్కిన గౌరవంగా ఈరోజు మోడీ గారు ఒక బీసీ నాయకుడిగా సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నదంటే అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం సిద్ధాంత లక్ష్యం అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటే 2014 కానీ 2019 కానీ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే వారికి ఈ 3 ఎలక్షన్లో వచ్చిన సీట్లు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సీట్లను దాటలేవు. వారు చెప్తా ఉన్నారు ఈరోజు సంపూర్ణ మెజార్టీ లేదు, కఠిన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పేసి ఈరోజు ప్రజల్లో ఈరోజు ఒక చర్చ తీసుకొస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా దేశ రక్షణ కోసం దేశ నిర్మాణం కోసం ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవడం జరుగుతుంది, తప్పకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కల్లా గొప్ప దేశంగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి ఈరోజు మోడీ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దేశ ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా ఈరోజు మెజార్టీ ఇవ్వడం జరిగింది. దేశ ప్రజలందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే సుస్థిర పాలన, అవినీతి లేని పాలన, ఎటువంటి కుంభకోణాలు లేని పాలన కొనసాగిందో రాబోయే 5 ఏళ్లలో కూడా దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్లే దిశగా మోడీ గారి పరిపాలన కొనసాగుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక రాకెట్లా దూసుకెళ్తూ ఉన్నది. ఈరోజు 8 స్థానాల్లో గెలవడం నిజంగా శుభసూచకం. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లో
ఇద్దరికి అవకాశం కలిగించడం నిజంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి శుభసూచకం. కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వంతో అదే ఆలోచనలతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మరొకసారి నరేంద్ర మోడీ గారికి నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో నుంచి క్యాబినెట్లోకి వెళ్ళిన కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ కుమార్ గారికి హిందూ పార్లమెంట్ ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.